ప్రపంచ దేశ రాజకీయాల్ని, ముఖ్యంగా అమెరికా రాజకీయాలు ఒక కుదిపేసినటువంటి స్కామ్ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్. ఈ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ లో ఇప్పుడు అనిల్ అంబానీ పేరు కూడా వినిపిస్తుంది. 2017 నుంచి 2019 వరకు ఎప్స్టీన్ మధ్య, అనిల్ అంబానీ మధ్య జరిగినటువంటి సంభాషణ. అలాగే మీకోసం ఒక స్వీడిష్ మహిళ, చాలా పొడవుగా ఉంటది, హైట్ గా ఉంటది, ఆవిడని రెడీ చేయనా అంటే 20 సెకండ్లలోనే ఓకే రెడీ చేయి అని అనిల్ అంబానీ నుంచి ఒక మెసేజ్ వెళ్ళినట్లుగా అయితే ఒక మెయిల్ వచ్చింది. అలాగే అమెరికా న్యాయ వ్యవస్థ విడుదల చేసినటువంటి 30 లక్షల పేజీల్లో దీని గురించి కూడా ఉంది. 2017 నుంచి 2019 వరకు జరిగినటువంటి సంభాషణ అంతా కూడా ఉంది. అలాగే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లో తీసినటువంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ల ప్రస్తావన కూడా ఇందులో ఉంది. అలాగే అటు ఎప్స్టీన్ కూడా ధీరూభాయ్ అంబానీ గురించి ఎన్నో పుస్తకాలు వస్తే ఆ పుస్తకాలన్నింటినీ కూడా తన దగ్గరకి రప్పించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 30 లక్షల పేజీల్లో కొన్ని పేజీలు అనిల్ అంబానీ పేర్లు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో మంది జీవితాలు ఇప్పుడు ఈ సెక్స్ స్కామ్ బయట పెడుతుంది. జీవితాలు అంటే మామూలుగా కాదు, వీళ్ళు చేసినటువంటి ఆగడాలు అన్ని ఇన్ని కాదు. అయితే ఇప్పుడు బిల్ గేట్స్ ఇప్పటికే పశ్చాత్తాపం చెందుతున్నాడు. ఎలాన్ మస్క్ పేరు కూడా బయటకు వచ్చింది. ఎలాన్ మస్క్ ఏమొచ్చేసి నేను కాదు, నేను లేను అని ఒకసారి బుకాయించడం, ఒకసారి కామ్గా ఉండడం, ఒకసారి ఏదో జరిగిపోయింది అనడం. అలాగే ట్రంపే అసలైనటువంటి నిందితుడు. అలాగే జో బైడెన్ కూడా ఉన్నాడు. చిన్న పిల్లలే, మైనర్ బాలికలతో వీళ్ళు చేసినటువంటి చెత్త పనులన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనిల్ అంబానీ పేరు రావడం అనేది భారతదేశంలో ఒక కుదిపేది. ఇప్పటికే చార్లెస్ III రాజు తమ్ముడు అయినటువంటి ఆండ్రూస్ ని మొత్తం బ్రిటన్ ఆ యొక్క అధికారాలు ఏవైతే ఉన్నాయో మొత్తం తీసి పారేశారు. ఎంతో మంది రాయబారులు తీసి పారేస్తున్నారు. ఇప్పుడు కీర్ స్టార్మర్ యొక్క పదవి కూడా పోయే పరిస్థితుల్లో ఉంది. ఇందులో ఉన్నటువంటి అందరి పేర్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.